ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షా సప్తాహ్ కార్యక్రమాలు జూలై 22 నుంచి 29 వరకు. ఇందులో రెండవ రోజు ఎఫ్ఎల్ఎన్ డే. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెండవ రోజు పునాది అక్షరాస్యత మరియు సంఖ్య దినోత్సవం. ఈ దినోత్సవం కోసము ప్లాన్ చేసినటువంటి కార్యక్రమాలనేవి కిందల విధంగా ఉన్నాయి. ఈ రోజున దిగువన పేర్కొన్న ఏవైనా కార్యకలాపాలను వారి స్థాయిలో ప్లాన్ చేసుకోవచ్చు. వర్క్షాప్లు మరియు సెమినార్లు. ఎఫ్ఎల్ఎన్ కోసం వినూత్న బోధనా పద్ధతులను పాటించవచ్చు. ఎఫ్ఎల్ఎన్లో గృహ మద్దతు పాత్రలపై తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు సెమినార్లు అనేది నిర్వహించవలసి ఉంటుంది. పిల్లలు కూడా అందులో పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా సెమినార్లు అనేది నిర్వహించాలి. పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా నైపుణ్యాలపై దృష్టి సారించే కార్యకలాపాలు మరియు ఆటలను నిమగ్నం చేయడం. జాదూపితర ఈ జాదూపితర వినియోగంతో కార్యకలాపాలు కథలను ఉపయోగించి గొప్ప పదజాలము, వ్యక్తీకరణ, కథన పద్ధతుల గురించి చెప్పడము. మీకు ఈ జాదూపితరకు సంబంధించినటువంటి లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో చాలా రకాలైన కథలు, పిల్లలకి చెప్పాల్సిన యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. దాని ద్వారా మీరు పిల్లలకి ఈజీగా మనమైతే చెప్పచ్చు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ బొమ్మల ఆధారిత అభ్యసనం, ఆట ఆధారిత అభ్యసనము, పప్పెట్ షోలు, పిల్లల ఊహ, సృజనాత్మకత, కళాత్మకతను పెంపొందించడము. ఎఫ్ఎల్ఎన్ కోసం పాఠ్యాంశంలోకి చేర్చినటువంటి రకరకాల కార్యక్రమాలు ఇందులో అయితే ఉన్నట్టున్నాయి. అలాగే పప్పెట్ షోలను కూడా నిర్వహించవలసి ఉంటుంది. ఈ ఎఫ్ఎల్ఎన్లో భాగంగా ఇక్కడ సూచించిన విధంగా అయితే పప్పెట్ షోలు నిర్వహించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ఎల్ఎన్ యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకోవడానికి మరియు దాని ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎఫ్ఎల్ఎన్ ఫిల్మ్ స్క్రీనింగ్ అనేది నిర్వహించవలసి ఉంటుంది. అంటే చిన్న తెరలు అనేది నిర్వహించి ఆ తెరల ద్వారా ఎఫ్ఎల్ఎన్ యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు మరియు తల్లిదండ్రులకు చూపించవలసి ఉంటుంది. పిల్లల కోసం పఠనా సెషన్లు, పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాశాస్త్రంపై సాంస్కృతిక కార్యకలాపాలు అంటే ఎఫ్ఎల్ఎన్ మేళాలు అనేవి నిర్వహించవలసి ఉంటుంది. ఈ ఎఫ్ఎల్ఎన్ మేళాలో పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులను లేదా దానికి సంబంధించిన వాటన్నిటిని ప్రదర్శించవలసి ఉంటుంది. ఎఫ్ఎల్ఎన్ అనేది ఫస్ట్ స్టెప్ టు లెర్నింగ్ అన్నమాట. కమ్యూనిటీ ఎంగేజ్మెంటు, స్థానిక కమ్యూనిటీలను ఎఫ్ఎల్ఎన్లో ప్రాముఖ్యతగా హైలైట్ చేయడానికి అవగాహన ప్రచారాలు నిర్వహించాలి. ఎస్ఎంసీల యొక్క స్థానిక నాయకులు వాళ్ళని మన పాఠశాలకు ఆహ్వానించి వాళ్ళతో ఈ కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుంది. వాళ్ళని ముఖ్య అతిథులుగా పిలిచి వాళ్ళతో ఈ కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించవలసి ఉంటుంది. పిల్లలతో రకరకాల యాక్టివిటీలు నిర్వహించాలి. అలాగే అంగన్వాడీల నుంచి మహిళలను, పిల్లల్ని కూడా మన పాఠశాలలో చేర్చే విధంగా నిర్వహించవలసి ఉంటుంది. స్కూల్ స్టార్టింగ్ కాబట్టి ఎన్రోల్మెంట్ డ్రైవ్లను కూడా నిర్వహించవలసి ఉంటుంది. పిల్లలతో యాక్టివిటీస్ని కూడా దీనికి తగినట్టు ఎఫ్ఎల్ఎన్లో భాగంగా చేయించవలసి ఉంటుంది.